సో చాలా మంది ఇంకా యాక్చువల్లీ ఇందా ప్రాఫెసీ గురించి మాట్లాడాం కదా, అది ఒక్క మాట చెప్తాను. ఆయన చేసిన ఫాల్స్ ప్రాఫెసీ 1977లో యేసుప్రభు రెండో రాకడ వస్తది అన్న ప్రాఫెసీ ఫెయిల్, అంటే దానిపైనే చాలా ఓ పెద్ద పేక మీద కట్టినట్టు కట్టాడు ఆయన స్థావరాన్ని. కాబట్టి ఆ గొప్ప ప్రాఫెసీ ఆయన చెప్పింది ఫెయిల్ అయినప్పుడు యాక్చువల్లీ చాలా మంది ఆ కల్ట్‌ని వదిలేసి బయటకొచ్చేసారు. 1977లో ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగా ఏమీ జరగలేదని మనందరికీ తెలుసు. కానీ ఆయన ప్రవచించలేదని చెప్పిండు, ఆయనే చెప్పిండు ఇది ప్రవచనం కాదు, ఇది ప్రవచనం కాదు అని మరీ నొక్కి చెప్పాడు. నేను ఊహిస్తున్నాను, ఐఎమ్ ప్రిడిక్టింగ్, ఐఎమ్ నాట్ ప్రొఫెసయింగ్, ఐఎమ్ ప్రిడిక్టింగ్, అంటే ఊహించి చెప్తున్నాను, నేను ఇలా అవుతుందేమో అని నాకు అనిపిస్తున్నది అని అన్నాడు. జరగలేదు. అయితే ఇప్పుడు ఆయన ఎట్లా అబద్ధ ప్రవక్త అవుతాడు? ఇప్పుడు ఆయన ఎట్లా తప్పుడు బోధకుడు అవుతాడు? అట్లయితే ఇప్పుడు మోషే చెప్పాడు, మరి అబద్ధ ప్రవక్తనా? ఇప్పుడు మోషే ప్రకారంగా ఎవరైనా విడాకులు ఇచ్చేయచ్చా? యేసుప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు మోషే ప్రకారం ఎవరైనా ఏ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టి స్త్రీని విడిచిపెట్టేసి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవచ్చా? చెప్పండి, నాకు కొత్త నిబంధనలో అవకాశం ఉందా? అది వినబడతలేదు నాకు. అలాగని ఇప్పుడు మోషే చెప్పింది తప్పంటావా? కాదు. మోషే ఆ కాలానికి ఏం చెప్పినది కరెక్ట్, పౌలు గారు ఆ కాలానికి ఏం చెప్పినది కరెక్ట్, ఇప్పుడు బ్రెన్హామ్ గారు ఏం చెప్పినది కరెక్ట్. ఆయన దాన్ని క్లియర్గా చెప్పాడు. ఆయన నేను ఊహించి చెప్తున్నాను, ఇది ప్రవచనం కాదు, ఊహించి చెప్తున్నాను.